ఎల్లవా, తిన్నవా? తినిపో. ఆ చికెను మటను వండి పెట్టినా నీకోసము. కడుపునిండా తిని జరసేపు పండుకపో. సరే అత్తమ్మ తింటా. గింత ప్రేమ చూపిస్తే నేను తినకుండా ఎట్లుంటా? నీ ప్రేమనే నాకు గొప్ప వరం అత్తమ్మ. ఏంది దొంగముండా, నన్ను చూడకుండా అత్తమ్మ నీ మీద గంత ప్రేమలుగా వస్తున్నది. ఏం పెట్టినవే? ఏ మందు పెట్టి మార్చేసుకున్నవే? ఏమన్నా మందు పెట్టి నీ దిక్కు మలుచుకున్నావా? సావు లంజ సావు, నేను తన్ని చంపాలని నిన్ను. నువ్వు ఎక్కువ నాటకాలు చెయ్యకు. నా స్థానంలో నువ్వు వచ్చినవు. నా చేతి కింద పిసికేలాక్కున్నావు. పిసికి పారేస్తా నేను ఎక్కువ నాటకాలు చేసినావంటే. ఏదో పూని చిన్న వయసు ఉడుకు రక్తము అని ఊకుంటున్నా. ఏమన్నా గాని పడుతున్నా అనుకోకు. దాన్ని వేసుకొని వచ్చి నా గండానికి వేసినవు. నాకు పెద్ద నెత్తును పైతున్నది. నీతోని మంచిగా ఉంటే అది ఓర్స్తలేదు. ఎందుకు ఓర్స్తలేదే? నేను జరావు మా అమ్మ చెప్తుండు. మా అమ్మ చెప్పి దంతంగా చేపిస్తా. నువ్వు టెన్షన్ పడకు. నీకు నాతో అవసరం, నాతోనే ముఖ్యం. దాని గురించి నీకెందుకు? గట్లనే ఊక్కుంటున్నా. గట్లనే నీకు చెప్తున్నా వచ్చి. నువ్వు దాని కథ ఏందో చూస్తావా, నన్ను చూడమంటావా? గది చెప్పు నాకు. ఓ అమ్మ పెద్దదాన్ని చిన్నది బాగా టార్చర్ పెడుతున్నది. ఊక సతాయిస్తుందంట. నాకు వచ్చి చెప్తుంది పెద్దది. గట్లనా? దానికి ఎంత బుదగరిచ్చి చెప్పినా సిగ్గే లేదు దానికి. ఇల్లు కట్టిందాకా జర ఓపిక బట్టి జర ఆగి అంటే దానికి సిగ్గు వస్తలేదు, ఏం లేదు. నువ్వు దాన్ని పక్కకు తీసుకుపోయి మందలియ్యబోయమ్మ. జర మందలిస్తేనన్నా ఇంటదేమో చూస్తాం. ఇద్దరి మధ్యలో నేను చచ్చిపోతున్నా. ఇంటుంటవా? బట్టలన్నీ చదురుకొని పోతావా? ఏదో ఒకటి చెప్పు. ఎందుకు ఇట్లా మనుషులను ఊక టార్చర్ పెడుతున్నావు? ఊక సంపక తింటున్నావు ఎందుకని అట్లా? ఏంది నీ బాధ? దాని అమ్మగారు భూమి అమ్ముతున్నారు. కోట్లు కోట్లు పైసలు వస్తున్నాయి. దానికి ఇస్తారు. ఆ పైసతోని ఇల్లు కట్టుకుందాం మనం.